ధన్యవాదాలు అధ్యక్ష. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో అధ్యక్ష ఆర్మూర్ నియోజకవర్గంలో అంటే ప్రాక్టికల్గా నేను 90 విలేజ్లు తిరిగాను అధ్యక్ష. ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష, రాష్ట్రంలో 21 లక్షల సుమారు 28,000 మంది స్థలాలు అయితే నేనేమంటున్నా అధ్యక్ష, ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇల్లు కొద్ది వరకు సరిపోయినాయి. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని సగం మంది కన్నా స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ ద్వారా చెప్తాను అధ్యక్ష, ఈ 3,000 1800 స్థలాలు ఇవ్వండి. స్థలాలు లేని వాళ్ళకు 1800 మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష. ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష, మాకు స్థలం అని ఇవ్వండి అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష. ఇంకా రెండోది, కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు. ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఉందో 5 లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వాలి అధ్యక్ష. ముఖ్యంగా నేను గౌరవనీయ మంత్రి గారు మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష, ఏం లేదు అధ్యక్ష, అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్లువల్ల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను, సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎల్లువన్లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలు ఉండయి, ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి గౌరవనీయ జిల్లా మంత్రికి సీతక్క గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు, అరువులకు పార్టీ లేదు, పార్టీల పేరు పెట్టి అనర్హుల లిస్టు నెట్టకూడదు. అది జరిగింది ఆర్మూర్లో అన్యాయం, సరిదిద్దారు 2 మంత్రులు. మీ సభ వేదిక ద్వారా చెప్తున్నా, దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో అయినా పేదవాళ్లకు పార్టీలు లేవు, అరువులకు మాత్రం కేటాయించాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఈసారి సగం మందికి స్థలాలు, సగం మందికి ఇళ్లను మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతున్నా అధ్యక్ష. పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ స్కీమ్ అప్లై చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఈ అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు.